హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్వాలా శివ. నేపాల్లో భారీ పొలిటికల్ ఎర్త్క్వేక్, అనూహ్యమైన పరిణామాలు, విచిత్రమైన సంఘటనలు, పెద్ద అప్రైసింగ్, జెన్ జీ పేరు మీద అప్రైసింగ్. అసలు ఈ జెన్ జీ ఎవరు, ఈ నేపో కిడ్ ఏంటి, అసలు ఈ అప్రైసింగ్ ఎందుకు వచ్చింది? ఈ రోజు అనిశ్చిత వాతావరణం కూడా కనపడుతుంది. అసలు ఎటు పోతుంది నేపాల్ తెలియక అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితి, ఇవి కూడా కనపడుతుంది. ఏంటి ఎట్లా స్టార్ట్ అయిందంటే, సోషల్ మీడియా మీద ఏదైతే బ్యాన్ పెట్టాడో శర్మ ప్రభుత్వం, దానివల్ల వచ్చిందా, అసలు వేరే కారణాలు ఉన్నాయా, అసలు కారణాలు ఏంటి, అసలు జంజీని ఇవన్నీ చేసిందా, ఇంకెవరు ఉన్నారా, దీంట్లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యారా, విదేశీ శక్తులు ఉన్నాయా, ఇవన్నీ మనం చూడాలి. అసలు చాలా నిజాలు అంటే మెల్లిగా ఒకటి బయటపడుతున్నాయి ఇప్పుడు కొన్ని విషయాలు. సో అవన్నీ పరిశీలిద్దాం. ఇప్పుడు మనం చూసాం, అక్కడ సుప్రీం కోర్ట్ ఆఫ్ నేపాల్ ఒక 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని తీర్పు, అంటే నేపాల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీన్ని ముందు తీసుకెళ్తూ అక్కడ ఉన్న ప్రభుత్వం, ఒక కూటమి ప్రభుత్వం, కేపీ శర్మ ఓలీ నాయకత్వాల ప్రభుత్వం 1 వీక్ లోనే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అనేది ఆర్డర్ ఇచ్చింది. 1 వీక్ లో సోషల్ మీడియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక దేశంలో అయితే కష్టం. ఎందుకంటే ఇవన్నీ దాదాపు అమెరికా నుంచి ఉన్న, ఇది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, ఇవన్నీ యుఎస్ నుంచి రావాలి. సో ఇవన్నీ ఆన్లైన్ మొత్తం ఫ్లోట్ అవుతుంటాయి. కానీ ఒక దేశంలో వచ్చి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటే టైం పడుతుంది. అంటే రెగ్యులేట్ చేయడానికి వాళ్ళు చేశారు. కానీ 1 వీక్ అనగానే ఇది కుదరకపోగానే బ్యాన్ మొదలైంది. దీనిపైన పెద్ద ఆగ్రహం, జెన్జీ స్కూల్ పిల్లలు వీళ్ళంతా రోడ్డు మీద ఎక్కారు. మనం అంతా చూసాం. రోడ్డు మీద ఎక్కడంతో ప్రభుత్వ కార్యాలయాలు దగ్ధం చేశారు, సుప్రీంకోర్టు దగ్ధం చేశారు, అదే రకంగా పార్లమెంట్ ని చేశారు. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే మినిస్టర్ వాళ్ళ ఇళ్ళంతా బంగ్లాలను కూడా తగలబెట్టారు. ఇవన్నీ మనం చూస్తాం. పోస్ట్ ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు అవి కూడా తగలబెట్టారు. అంటే ఇవన్నీ జరగడానికి కారణాలు ఏంటి, అసలు ఇవి ఒరిజినల్ రావడానికి కారణం ఆ బ్యానేనా, లేదా బ్యాన్ ఒక స్పార్కా అనేది మనం చూడాలి. అసలు జెన్ జీ అంటే కూడా ఏంటి అని కూడా మనం చూడాలి. జెన్ జీ, GGNG జెడ్. ఈ జెన్ జీ అనేది 1997 నుంచి 2012 వరకు పుట్టిన వాళ్ళని జెన్ జీ అంటారు. మన నార్మల్ గా ఇండియాలో కూడా వెళ్తారు కదా, వీళ్ళంతా సెల్ ఫోన్ పట్టుకుని ఉంటారు. టెక్ సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి పోరాటాలు, ప్రజల ఉద్యమాలు ఇవన్నీ పట్టింపు లేదు, వేరే వాళ్ళ అసలు పక్కన వాళ్ళంతా కూడా పట్టింపు లేదు అని ఒక థింకింగ్ ఉంటుంది మనకు. అసలు పట్టించుకోవడం, పాత రోజుల్లో మనం అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం, వీళ్ళు ఇప్పుడు ఒక అనార్కీ లాగా, అరాచక శక్తులుగా ఉన్నారు అని ఒక థింకింగ్ ఉంది. ఆ శక్తియే, ఆ జెన్జీనే ఈ రోజు రంగంలో దిగి నేపాల్లో ఒక అనూహ్యమైన పరిస్థితులు, ఎర్త్క్వేక్ ని తీసుకొచ్చింది. ఎవరిని పట్టించుకోను అని చెప్పే మనుషులే, ఆ యువతనే మొత్తం రోడ్డు పైన వీరెక్కారు. ఇది మనం చూస్తాం. దీనికి కారణాలు ఏంటంటే, ఒకటి కరప్షన్, నెపోటిషన్, ఇన్ఈక్వాలిటీ అని అంటున్నారు. అంటే కరప్షన్ విపరీతంగా ఉంది అనేది ఇండెక్స్ లో, కరప్షన్ ఇండెక్స్ లో నేపాల్ విపరీతంగా ఉంది. దాని తర్వాత దగ్గరలో ఇండియా కూడా ఉంది. ఇంటర్నేషనల్ ఇండెక్స్ కరప్షన్ పర్సీవెన్ ఇండెక్స్ లో నేపాల్ ఎంత 38 ఉంది, ఇండియా 34 అట్లా ఉంది అనమాట. అట్లాంటి 34-38 అలా ఉంది. తర్వాత నెపోటిజం అనేది పెద్ద ఆరోపణ. నెపోటిజం అంటే బంధు ప్రీతి, అంటే రాజకీయ నాయకులు, మినిస్టర్లు అయిన తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబ సభ్యులకే మొత్తం డెవలప్మెంట్ చూసుకుంటున్నారు, ప్రజల డెవలప్మెంట్ చూడట్లేదు అనేది. ఇది ఎలా పడింది? నెపో కిడ్స్ అనేది, పీపుల్స్ నెపో బేబీస్, ఈ హ్యాష్ ట్యాగ్ అని ఇవన్నీ ప్రచారమైంది. ఏంటి అంటే, ఈ ఎవరైతే ఈ బంధువులు ఉన్నారో, ఈ పిల్లలు ఉన్నారో, ఈ రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద ధనికులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వాళ్ళ లావిష్ జీవితాన్ని, విలాసవంత జీవితాన్ని ఫ్లాష్ చేయడం, సెల్ఫీలు పెట్టి ఆ రకంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు పోస్ట్ చేయడం మొదలు పెడితే జనాల్లో ఆగ్రహం, మంట. మేమేమో సఫర్ అవుతుంటే, మేము కష్టపడి ధరలు, మేము స్కూల్, ఎడ్యుకేషన్, జాబ్ లేక మేము తిరుగుతుంటే మీరు అయాషి చేస్తారా? నేపాల్ మా ఫండ్స్ తో మేము ట్యాక్స్ కడుతుంటే మీరు దాంతో మీరు అయాషి చేస్తారా అనేది ఒక పెద్ద కోపం అనేది ఉంది, యాంగర్. అది సోషల్ మీడియా బ్యాన్ లో అది కూడా ఒక పెద్ద కారణం అని కూడా చెప్తారు. సో ఈ ఇన్ఈక్వాలిటీ, వాళ్ళు చెప్పేది ఇన్ఈక్వాలిటీ, అసమానత. వాళ్ళు అలా ఉన్నారు. 10% నేపాలీస్ రిచ్ పీపుల్, వాళ్ళు మొత్తం 30-40%, 30% కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి అది ఆ రిచ్ ఏదైతే కొంతమంది ధనికులు మొత్తం దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. భారతదేశంలో కూడా ఉంది. భారతదేశంలో టాప్ 10%, టాప్ 1%, 40% సంపదని కంట్రోల్ చేస్తుంది. సో అసమానత, తీవ్రమైన అసమానత భారతదేశంలో కూడా అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ
మన నెపోటిజం, నెపో బేబీస్ వాళ్ళైతే ఫ్లాష్ ఏదైతే ఉందో రియాక్ట్ అయ్యారు, మనం రియాక్ట్ అవ్వట్లేదు. ఉదాహరణకి ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి చూసాం, ప్రీ వెడ్డింగ్ షూట్ కే 1500 కోట్లు పెట్టాడు, వెడ్డింగ్ కి ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. దాంట్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎంత పెట్టాడు, ఇంత దారుణం, మన ప్రజల జీవితాలు ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఆ మ్యారేజ్ లో సల్మాన్ ఖాన్ డాన్స్ చేశాడా, ఎవరెవరు సెలబ్రిటీస్ అటెండ్, సల్మాన్ ఖాన్ సరిగా డాన్స్ చేశాడా, ఎందుకు సరిగా డాన్స్ చేయలేదు, ఇవి మాట్లాడుకుంటున్నాం, మనం మురిసిపోతున్నాం. అదే రకంగా మన చాలా మంది నాయకులు, ఇప్పుడు మినిస్టర్లు, వాళ్ళ పిల్లలు, అల్లుళ్ళు, వాళ్ళ మ్యారేజ్లు, వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళ పిల్లల లైఫ్ స్టైల్స్ మనం చూస్తున్నాం, సోషల్ మీడియా పోస్ట్లు వస్తున్నాయి. అంటే అవి మురిసిపోతున్నాం, లేదు రియాక్ట్ అవ్వట్లేదు. మనం వీఆర్ జస్ట్ అని మురిసిపోతున్నాం. సో ఇది నేపాల్ లో ఏం జరిగిందంటే, ఈ విలాసం అయాషి వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు. ఎంతవరకు రియాక్ట్ అయ్యారు, స్కూల్ పిల్లలు కూడా రియాక్ట్ అయ్యారు. స్కూల్ పిల్లలు యూనిఫామ్ లో టైస్ వేసుకుని, యూనిఫామ్ డ్రెస్ వేసుకుని రోడ్డు మీద ఎక్కారు September 8 మనం చూసాం. ఇది రావడంతో ఈ బిల్డింగ్ తగలబెట్టడంలో ఎవరు చేశారు, జన్జీ చేశారా, ఎవరు చేశారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఈ జన్జీ అనేది యాక్చువల్లీ ఒరిజినల్ గా September 8 వాళ్ళ పిలుపు ఏంటంటే, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మాస్ ధర్నా, పెద్ద ధర్నా అని పిలిపించారు. భారీగా ధర్నా ఉంటుంది అని పిలిపించారు, 3 hours ధర్నా. కానీ ఇది ఈ రకంగా సాయంత్రం వరకు వాళ్ళు పార్లమెంట్ ని అటాక్ చేయడానికి వెళ్ళడం, కొంతమంది ఆ పార్లమెంట్ లో అటాక్ చేస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా ఓవర్ యాక్షన్ చేయడం వల్ల కూడా కొంతమంది ప్రాణాలు, ఇప్పటి వరకు 26 మంది చనిపోయారని, అదే రకంగా 600 మంది తీవ్రమైన గాయాలు ఉందని మనం ఇప్పుడు రిపోర్ట్స్ చూస్తున్నాం. సో ఈ ఓవర్ రియాక్షన్, పోలీస్ ఒక ఓవర్ రియాక్షన్, షర్మా గవర్నమెంట్ ముందే ఫస్ట్ తప్పు చేసింది. 6 months ఇచ్చే 6 months లో రిజిస్టర్ చేయమని బ్యాన్ చేయడం అనేది ఫస్ట్ తప్పు. పోలీస్ ఓవర్ రియాక్షన్ కూడా రెండో తప్పు. అది ఇంకా ఆగ్రహానికి గురి చేసింది అక్కడ ప్రజలు. కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది, కాఠ్మండు, పోఖ్రా సిటీ ఏరియాలో జరుగుతుంది. ఇంకా మనకు రూరల్ ఏరియాస్ లో ఎలా జరిగింది అనేది మనకు ఇంకా రిపోర్ట్స్ రాలేదు. సో ఈ సిటీ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ లో ఈ రియాక్షన్స్ వస్తున్నాయని మనం చూస్తున్నాం, మెయిన్ గా కాఠ్మండు. సో మన గోధుమ మీడియా మనం చూస్తున్నాం, కొన్ని టీవీలు గోధుమ మీడియా, ఇండియన్ గోధుమ మీడియా కూడా అక్కడ వెళ్ళి ఆ ప్రొటెస్ట్ ని కవర్ చేస్తే, వీఆర్ సపోర్టింగ్ యూ అంటే వాళ్ళు చెప్తున్నారు, వీ డోంట్ వాంట్ యువర్ సపోర్ట్ అంటున్నారు. అంటే వాళ్ళకి తెలుసు మన గోధుమ మీడియా అంతా చంచాగిరి మీడియా, భక్తుల మీడియా, కాబట్టి మీ సపోర్ట్ మాకు వద్దు అని వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అది కూడా మనం కొన్ని చూస్తున్నాం సోషల్ మీడియా పోస్టులలో. సో ఈ పొలిటికల్ పార్టీస్ ఇల్లు, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలు, గవర్నమెంట్ భవనాన్ని రద్దు చేయడంలో వేరే ఇతర అరాచక శక్తులు వచ్చాయా, రాచరిక శక్తులు అవి జాయిన్ అయ్యాయా, ఇన్ఫిల్ట్రేట్ అయ్యారా మనం చూస్తున్నాం. ఇలాంటి మూవ్మెంట్స్, మాస్ ప్రొటెస్ట్ వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక రౌడీ ఎలిమెంట్స్, గుండా ఎలిమెంట్స్ కూడా జాయిన్ అవుతుంది దాంట్లో. ఆ ముసుగులో వెళ్ళి వాళ్ళు కొన్ని అరాచకాలు చేస్తారు. ఈ మొత్తం మూవ్మెంట్ కూడా బ్యాన్ అయిపోతుంది. జెన్యూన్ గ్రీవెన్స్ తో వీళ్ళు ఉన్నారు, కానీ వేరే వాళ్ళు దాన్ని ఆ మూమెంట్ ని మళ్లించడానికి ప్రయత్నం కూడా చేస్తారు. సో మనం చూస్తున్నాం అలాంటివి ఉన్నాయా, ఎందుకు డౌట్ వస్తున్నాయంటే, ఈ శక్తులు ఏం చేస్తుంది, జైల్స్ లో వెళ్ళి కొంత స్వతంత్ర పార్టీ ఓ లీడర్ ఉన్నాడు, ఆయన ఒక స్కామ్ లో అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, ఆయన రిలీజ్ చేశారు. ఆయనతో పాటు జైల్లో ఉన్న అందరినీ రిలీజ్ చేశారు, వేలాది మంది రిలీజ్ చేశారు. మొత్తానికి ఈ రోజు 15,000-30,000 మంది ప్రిజనర్స్ రిలీజ్ చేశారు. ఆ ప్రిజనర్స్ లో దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఓకే, మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు, రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు బయటపడ్డారు. మరి సుప్రీంకోర్టు కోర్టులు దగ్ధం చేయడంలో ఆసక్తులైనా అని అనుమానాలు వస్తున్నాయి. ఏదైనా కోర్టుల పేపర్స్ అన్ని దగ్ధం చేస్తే ప్రూఫ్ లేకుండా పోతాయి కదా. సో వాళ్ళు ఫ్రీగా నేపాల్లో ఇప్పుడు తిరగొచ్చు కదా, మళ్ళీ ఇంకా మానభంగాలు, మళ్ళీ దోపిడీలు చేయొచ్చు కదా. ఇది కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది అట్లా నేపాల్ మేధావుల్లో ఈ రకంగా చర్చ నడుస్తుంది. అదే రకంగా హమీ నేపాల్ ఒక ఎన్జిఓ ఉంది, దానికి సుధన్ గురంగ్ అని ఆయన నాయకత్వం వహిస్తున్నాడు. దీనికి ఫండ్స్ యుఎస్ నుంచి వస్తుంది, యుఎస్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి ఉంది, వాళ్ళు ఫండ్స్ ఇస్తున్నారు. సో ఆ ఆర్గనైజేషన్ కూడా ఈ మూవ్మెంట్ కి సపోర్ట్ చేసింది. మరి అది కూడా చూడాలి, సిన్సియర్ గా సపోర్ట్ చేశాడా లేకపోతే యుఎస్ చేయి ఉందా అని కూడా మనం చూడాలి. అదే రకంగా బాలన్ షా అని ఎవరైతే కాఠ్మండు మేయర్ ఉన్నాడో ఆయన కూడా సోషల్ మీడియాలో గెలిచాడు. ఈ కరప్షన్ కు వ్యతిరేకంగా ఆ రకంగా నిలబడి ఆయన గెలిచాడు. ఓకే, కాఠ్మండు మేయర్ ఆయన. సో ఆయన కూడా ఈ మూవ్మెంట్ సపోర్ట్ చేశాడు. కానీ ఆయన ముందు రావట్లేదు, నేను పవర్ తీసుకుంటే ఆయన ముందు రావట్లేదు, సపోర్ట్ చేశాడు. కానీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ అని చూడాలి. మళ్ళీ ఇక్కడ రాచరిక శక్తులు కూడా దిగురాయి అనేది కూడా చెప్తున్నారు. రాచరిక శక్తులు మనకు తెలుసు, ఎవరో తెలుసుకోవాలి. నేపాల్లో గతంలో రాజు పరిపాలించేవాడు, మొత్తం మొనార్కీ, మొత్తం నియంతృత్వం, అసలు టోటల్ 1 man రూల్.
మొనార్కీ అంటేనే అదే, రాజు పరిపాలన ఎట్లా ఉంటుంది, వన్ మ్యాన్ రూల్ ఉంటుంది. సో అలాంటి దానిపైన నేపాల్ లో తిరుగుబాటు చేసి ప్రజలందరూ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చి ఆ మొనార్కీని నాశనం చేసి దాన్ని కూలదోసి ఒక డెమోక్రసీని ఏర్పాటు చేసుకున్నారు, ఒక కాన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో చాలా మంది పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఆ రకంగా చేశారు. సో ఇప్పుడు 2008 నుంచి అది నడుస్తుంది కొత్త కాన్స్టిట్యూషన్ అవన్నీ. అంటే 17 సంవత్సరాలు ఒక రకంగా లేట్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పొచ్చు, యంగ్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పొచ్చు నేపాల్. ఒక కొంత ప్రాంతం యంగ్ డెమోక్రటిక్ కంట్రీ. సో దీంట్లో చర్నింగ్ ప్రాసెస్ అని నడుస్తుంది. సో ఈ నేపాల్ లో గత 15 years లో మనం చూస్తే కరెంట్ పవర్ అనేది చాలా ఎలక్ట్రిసిటీ అని వెళ్ళింది, అదే స్కూల్స్ చాలా వచ్చాయి, కొన్ని డెవలప్మెంట్ కూడా జరిగాయి, కాదని కాదు. కానీ ఈ కరప్షన్ నెపోటిజం అనేది ఇప్పుడు ఈ మధ్య అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అది ఒక పాయింట్. మనం చూస్తున్నాం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది, గత సంవత్సరం అయింది, అనిశ్చితి ఏర్పడింది. హసీనా గవర్నమెంట్ ఒక రకంగా బాగా డెవలప్మెంట్ చేసేది ఆమె, కానీ తర్వాత ఆమె కొంచెం రెప్రెసివ్ అథారిటేరిజం ఇవన్నీ పెరిగింది, డిక్టేటర్షిప్ పెరిగింది అని ఆమె మీద ఒక ఆరోపణ. దానివల్ల స్టూడెంట్స్ యూత్ అందరు కలిసి అక్కడ కూడా పెద్ద ఇలాంటి మూవ్మెంట్ తెచ్చారు. ఆమె పారిపోయి ఇండియాలో ఉంది, మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ వేరే వేరే శక్తులు దాంట్లో చేరారు, ఆ మూవ్మెంట్ లో చేరి ఇప్పుడు కొన్ని శక్తులు, మతోన్మత శక్తులు అయితే అక్కడ బంగ్లాదేశ్ లో ఇప్పుడు సెక్యులర్ కాన్స్టిట్యూషన్ తీసేయమంటున్నారు. ఇస్లామిక్ రూల్ పెట్టాలి, ఇస్లామిక్ కాన్స్టిట్యూషన్ పెట్టాలి లైక్ పాకిస్తాన్ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ తిరోగమన శక్తులు కూడా చేరుతాయి. ఒక అలజడి తీసుకొచ్చి ఒక అప్రైసింగ్ రావడం ఒక భాగం, ముందు తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. కొంత శక్తులు బ్యాక్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే ఇది నేపాల్ లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. నేపాల్ లో ఇంకోటి హసీనా పైన ఇంకోటి ఆరోపణలు ఏమంటే యుఎస్ కూడా దాంట్లో ఉందా ఆమెని కూలదోయడంలో అలా ఉంది. ఎందుకంటే సెంట్ మార్టిన్ ఐలాండ్ అని ఉంది బంగ్లాదేశ్ దగ్గర. ఆ సెంట్ మార్టిన్ ఐలాండ్ ని అమెరికా అడుగుతుంది, మాకు ఇవ్వండి, మేము నేవల్ బేస్ పెట్టుకుంటామని బే ఆఫ్ బెంగాల్ లో. అది ఈమె నిరాకరించింది. మేము యుద్ధం వాదానికి మేము వ్యతిరేకం, మేము యుద్ధాలు, ఈ నేవల్ బేస్లు, ఈ కంట్రీ మీద ఇన్స్పైర్ చేయడము ఇవన్నీ మాకొద్దు, మాకు డెవలప్మెంట్ కావాలని చెప్పింది. సో తిరస్కరించింది. సో అమెరికా కుట్ర ఉందా అని మనకు తెలియదు. పాకిస్తాన్ లో కూడా చూసాం. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వాల్లో పాజిటివ్ ఉన్న ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాన్ని కూడా కూర్చోడు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అమెరికా మాట నేను వినను, మీ సైన్యం మాట వినను అని చెప్పాడు. మేము డెమోక్రటిక్, మేము పీపుల్స్ ప్రజల మాటలు వింటాం, మేము ఆర్మీ మాట వినాం అన్నారు. సో ఆర్మీ యుఎస్ ఇద్దరు కలిసి ఆయన్ని దింపి ఈ రోజు ఆయన జైల్లో ఉన్నాడు. ఏమో పనికిరాని కేసు వేసి ఆయన్ని జైల్లో పెట్టారు. సో ఇవన్నీ మనం చూస్తున్నాం, ఇవన్నీ కూడా జరుగుతాయి. శ్రీలంకలో కూడా జరిగింది, ఇలా అలజడి వచ్చింది, ప్రజలంతా రోడ్డు మీద వచ్చారు. ఆ రాజపక్ష ఆ ప్రభుత్వం అంతా దిగిపోయారు, రాజీనామా చేశారు అవన్నీ. కానీ తర్వాత ఎలక్షన్, ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ లో మొత్తానికి జేవీపీ అనే పార్టీ, దిశనాయక్ పార్టీ వాళ్ళు క్లియర్ కార్యాచరణ ఒక గోల్స్ ని పెట్టి వాళ్ళు వచ్చారు. మేము ఇది చేస్తాం, ఇది చేయడానికి ప్రయత్నం చేస్తాం అని చెప్పి వాళ్ళు వచ్చారు. ప్రజలు కూడా ఆదరించారు. ఇది ఒక భాగం. సో ఇదే మళ్ళీ అమెరికాలో కూడా జరిగింది 10-15 years బ్యాక్. ఆక్యుపై వాల్ స్ట్రీట్ అనేది ఉద్యమం జరిగింది. స్టూడెంట్స్ యూత్ అక్కడ కూడా ఆక్యుపై వాల్ స్ట్రీట్ అంటే వాషింగ్టన్ లో ఏదైతే వాల్ స్ట్రీట్ ఉందో, వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ లో అక్కడ వాల్ స్ట్రీట్ ఆక్యుపై వాల్ స్ట్రీట్ అని ఆక్యుపై చేశారు. యూత్ స్టూడెంట్స్ అంతా మంత్స్ టుగెదర్ ఆక్యుపై చేశారు. రాత్రి పగళ్ళు అక్కడే ఉన్నారు. ఏమంటే 99% వర్సెస్ 1% అన్నారు. అంటే 1% ఏదైతే ఉన్నారో ఆలిగార్కి, కార్పొరేట్ శక్తులు, బిజినెస్ వాళ్ళు, పొలిటీషియన్స్, వీళ్ళు వ్యతిరేకంగా 99% కామన్ పీపుల్ మేము పోరాడుతున్నాం, మాకు ఈ 1% వద్దు, 99% డెవలప్మెంట్ కావాలి అని చెప్పి మంచి జెన్యూన్ డిమాండ్స్ తో వాళ్ళు ముందు వచ్చారు. కానీ అక్కడ ఏమైందంటే ఇవన్నీ స్పాంటేనియస్ గా జరిగింది. సోషల్ మీడియా పోస్టుల్లో ఆ రకంగా మొబిలైజ్ అయ్యి జనాలు వచ్చారు. తర్వాత ఆర్గనైజ్డ్ లీడర్షిప్ లేకపోవడం వల్ల అది ఫిజిల్ అవుట్ అయింది. సో ఇది ఇక్కడ కూడా ఆర్గనైజ్డ్ లీడర్షిప్ లేదు, జెన్జీ స్పాంటేనియస్ గా వచ్చింది, ఆర్గనైజ్డ్ లీడర్షిప్ లేదు. ఇప్పుడు కర్ఫ్యూ విధించారు, ఆర్మీ టాక్స్ పిలుస్తున్నారు జెన్జీని. మరి ప్రెసిడెంట్ పౌడల్ కూడా ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ రెస్పెక్టెడ్ పొలిటీషియన్, రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ రామచంద్రరావు పౌడల్ అని, ఆయన కూడా వాళ్ళని టాక్స్ లో పిలిచాడు. బాబు మనం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ద్వారా మీ డిమాండ్స్ ని, మీ జెన్యూన్ డిమాండ్స్ ని సాధించుకోవాలి, పరిష్కరించుకోవాలి, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మంచి పిలిపించాడు. కానీ ఈ ఆర్మీ పెద్ద డౌట్, ఈ ఆర్మీ ప్రెసిడెంట్ ని బైపాస్ చేస్తుందా, నెగ్లెక్ట్ చేస్తుందా, లేదా ఆర్మీ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి చేస్తున్నారా? ఆర్మీ బైపాస్ చేస్తే డేంజర్. ఎందుకంటే మళ్ళీ పాకిస్తాన్ దాకా వెళ్ళిపోతుంది, వేరే రూట్ లో వెళ్ళిపోతుంది. మళ్ళీ మిలిటరీ రూల్ వచ్చేస్తే అది నియంత్రిత రూల్ లో వెళ్ళిపోతుంది. ప్రెసిడెంట్, పాకిస్తాన్ వీళ్ళందరూ కలిసి, ప్రెసిడెంట్ అండ్ ఆర్మీ ఇద్దరు కలిసి ఒక ప్రాసెస్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
ఇప్పుడు మనం చూసాం సుశీలా కర్కి అనే పేరు ముందు వచ్చింది. ఆవిడ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్. ఆవిడ రిటైర్డ్ అయినా ఆమె కరప్షన్ వ్యతిరేకంగా నీతి నిజాయితీ కట్టుబడిన మనిషి. చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్, చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆవిడ రిటైర్డ్. ఆవిడని పెట్టారు ఇంటరిమ్ దీంట్లో పెట్టారు కొంతమంది. కానీ దాంట్లో కూడా లొసగొలుసులు ఉన్నాయి. జెన్జీలో ఇది కూడా లొసగొలు ఉన్నాయి. మేము ఈమె కాదు ఇంకో క్యాండిడేట్ పెట్టాలి, ఆ ఇంకో క్యాండిడేట్ ఎవరు ఆ జైలు నుంచి విడిపించిన స్కామ్ మనిషి ఆయన పెడతారా, అది కూడా పెద్ద డేంజర్ ఉంది. ఆయన స్కామ్ లో ఇరుక్కున్న మనిషి, ఆయన రిలీజ్ చేశారు ఈ మూమెంట్ లో. ఆయన కూడా దీంట్లో తీసుకొస్తాం. మళ్ళీ మీరు ఏదైతే పోరాటం చేశారో అది కరప్షన్ కు వ్యతిరేకంగా, మరి కరప్ట్ మనిషినే పెడితే ఎట్లా? సో ఇవన్నీ వాళ్ళలో ఒక లొసుగు నడుస్తుంది, ఇంటర్ కాంట్రాడిక్షన్స్ నడుస్తుంది. సో ఈ దీంట్లో వాట్ నెక్స్ట్ అనేది ప్రాబ్లం. వాట్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, ప్రత్యామ్నాయం ఏంటి, నేపాల్ ఎటువైపు పయనం క్లారిటీ ఉండాలి. జెడ్ లో కూడా నాయకత్వం, యూత్ నాయకత్వం వాళ్ళు కూడా చాలా క్లియర్ గా మైండెడ్ గా కూర్చొని వాళ్ళందరూ ఆపస్ లో వాళ్ళ మధ్యలో డిస్కషన్ చేసుకొని ఒక దే షుడ్ హ్యావ్ ఎ క్లియర్ ప్రోగ్రామ్ హౌ టు గో అబౌట్ నెక్స్ట్. ఒక ఇంటరిమ్ గవర్నమెంట్, తర్వాత ఎలక్షన్, తర్వాత వీళ్ళందరూ కూడా నిలబడొచ్చు. మంచి క్యాండిడేట్స్ నిలబడాలి కూడా ఎలక్షన్ లో. కరప్షన్ వ్యతిరేకం చేసి మేము కులదోషం తర్వాత వెళ్ళిపోయాం, కులదోసిన తర్వాత ఏంటి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కూడా ఉండాలి. సో ఆ రకంగా ఒక పరిస్థితి. అరాచక శక్తులు, ఈ రాచరిక శక్తులు ఏదైతే మొనార్కీ రాజా ఈ ఎవరైతే పరిపాలన ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఈ ఉద్యమాన్ని వాడుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ మార్చి లో కొంచెం గడబడి చేశారు. 1000-2000 మందితో ర్యాలీ ఎవరు పెట్టారు. రాచరిక తిరిగి మా రాజే కావాలి అని. తిరిగి రాజు అంటే తిరిగి నియంత్రిస్తాం. కాబట్టి నేపాల్ ఆ రకంగా కాకుండా ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం డెమోక్రటిక్ రూల్, కానీ ప్రజా వైపు ప్రో పీపుల్ రూల్ అనేది తీసుకురావాలి. ఈ కరప్షన్ నెపోటిజం ని ఎలిమినేట్ చేయాలి. ఎవరైతే ఈ కరప్షన్ ఎలిమినేషన్ చేశారో వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకోవాలి, లీగల్ యాక్షన్ తీసుకొని వాళ్ళని పనిష్మెంట్ చేయాలి, అంటే చట్ట ప్రకారమే చేయాలి. సో హింసకి దారి లేకుండా ఆ రకంగా ఒక క్లియర్ నేపాల్ ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు చేయాలి. కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం గ్రామాల్లో ఎట్లా ఉంది రియాక్షన్. గ్రామాల్లో విలేజెస్ అక్కడ వీళ్ళందరూ ఎక్కువ పాల్గొనట్టు లేదు. సో వాళ్ళ రియాక్షన్ వేరే ఉంటుంది. వాళ్ళ రియాక్షన్ కూడా కనుక్కోవాలి. ఇంకా రిపోర్ట్స్, ఇంకా టైం కావాలి మనకు. ఏమంటే ఇప్పుడే 4 రోజులు అయింది. సో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారో కూడా చూడాల్సి వస్తుంది. సో వీ హోప్ నేపాల్ ఒక మంచి ఉద్యమం అయితే మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయింది. ఆ మంచి పొలిటికల్ ఎక్వెట్ ఇది రావాల్సిందే. వాళ్ళ చైతన్యానికి జోహార్. కానీ ముందు ఒక దారి కూడా వాళ్ళు సరి అయిన దారిలో వెళ్తే బాగుంటుంది. నేపాల్కే బాగుంటుంది, ప్రజలు కూడా బాగుంటుంది, ఇండియా అన్ని దేశాలు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్.